వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. టీడీపీ బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్, బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ పూర్వపు చైర్మన్, శ్రీశ్రీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ శ్రీశ్రీ శర్మ మనతోటి ఉన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఏదైతే కూటమి ఉందో దానికి ఎందుకు ఓటు వేయాలి ప్రజలు అనే ఇత్యాది ప్రశ్నలను ఆయన అడిగి తెలుసు. ఆయన మనతోటి ఉన్నారు. శర్మ గారు, కూటమికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? సమైక్యాంధ్ర రాష్ట్ర విభజన తర్వాత విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రాన్ని ఒక పర్పస్ఫుల్గా కన్స్ట్రక్టివ్గా నిర్మించడం కోసం చక్కగా రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుంటుంటే ఆయన ఆలోచనాసరణలో విజన్తో మరి ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన యొక్క పరిపాలనలో కుంటుపడి రాష్ట్ర ప్రగతి ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ రాష్ట్రం సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలన్నా, ఆ రాజధాని శాశ్వత పునర్నిర్మాణం జరగాలన్నా, ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు తిరిగి పునరుద్ధరింపబడి జాతికి అంకితం కాబడాలన్నా, రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగం రావాలన్నా, పరిశ్రమలు మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చెందాలన్నా, మరి అనేక సంక్షేమ పథకాలే కాకుండా ప్రజలకి రోడ్ల నిర్మాణము, అలాగే మౌలిక సౌకర్యాలు ఇవన్నీ రావాలంటే విజన్ ఉన్న నాయకుడు మరి ఎలియన్స్ భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఎలియన్స్ గ్రూప్ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధిస్తేనే మంచి సుపరిపాలన సాధ్యమవుతుంది. అది ఒక చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం. కాబట్టి అంతకుముందు ఆల్రెడీ ఆయన మనకి చూపించాడు అభివృద్ధి అంటే ఏంటో. కాబట్టి ఆ దశలో మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజానీకం బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో తిరిగి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఘంటాబద్ధంగా చెప్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ విద్యాధికులుగా అందరికీ చెప్తున్నాను. మీరందరూ కూడా కంపల్సరీగా తెలుగుదేశం ఎలియన్స్ గ్రూపుని అభ్యర్థులందరినీ కూడా అద్భుతమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి విన్నవించుకుంటున్నాను. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గ పెద్దగా కూడా బ్రాహ్మణులందరికీ తెలియజేసుకుంటున్నాం. మన బ్రాహ్మణ కార్పొరేషను పునరుద్ధరింపబడి చక్కటి నిధులు మనం సమీకరించుకోవాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. శ్రీశ్రీ శర్మ, విద్యావేత్త. పూర్వం మీరు ఏదైతే బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ క్రెడిట్ సొసైటీ ఉందో దానికి చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? అప్పుడు ఎలా ఉండేది, ప్రస్తుతం సొసైటీ ఎలా ఉంది? దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇక్కడి నుంచి దీని ఆదర్శంగా తీసుకుని మిగిలిన రాష్ట్రాల్లో ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ఏర్పరిచారు. అటువంటి బ్రాహ్మణ కార్పొరేషన్ వైకాపా ప్రభుత్వం హయాంలో పూర్తిగా కుంటుపడింది, నిధులు లేమి. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్తో పాటు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఏటా 10 కోట్ల రూపాయల మూలధనం ఇచ్చి 80,000 మంది షేర్ హోల్డర్స్తో అభివృద్ధి పదంగా మైక్రో క్రెడిట్ లోన్స్ మనం ఇచ్చుకుంటున్నాం. అటువంటివి ఇవాళ ఆ కార్పొరేషన్ కానీ సొసైటీ కానీ పూర్తిగా వెనుకబడిపోయాయి. మళ్ళీ వాటిని ఒక గాడిన పెట్టుకోవాలి. మన బ్రాహ్మణులందరూ కూడా అభివృద్ధి చెందాలి. మన సస్టైనబుల్ స్కీమ్స్ మనకు అందాలంటే ఖచ్చితంగా మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే ఖచ్చితంగా అదంతా కూడా ఒక రీకన్స్ట్రక్ట్ చేసుకుని మన స్కీమ్స్ని మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు అని చెప్పి నేను బ్రాహ్మణ కార్పొరేషన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనుబంధ సంస్థ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పూర్వపు చైర్మన్గా ప్రజలందరికీ బ్రాహ్మణ సమాజానికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇది నవరత్నాల ద్వారా బ్రాహ్మణులకి ఏమి ఉపయోగపడట్లేదు అంటారా? నవరత్నాల్లో అన్నీ కలిపేయడం వల్ల ఏంటంటే బ్రాహ్మణ కార్పొరేషన్ ఎగ్జిస్టెన్సే పోయింది. దానివల్ల ప్రత్యేకమైనటువంటి నిధులు లేవు. ఏవో ఇచ్చారన్నారు కానీ మా ఉనికి కోల్పోయాం. బ్రాహ్మణ కార్పొరేషన్ ఉనికి కోల్పోయాం. అమ్మఒడి ద్వారా కుటుంబంలో తల్లికి ఒకళ్ళే ఇచ్చారు. బ్రాహ్మణ కార్పొరేషన్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఇద్దరికి ఇచ్చాం. మరి అటువంటి అలాగే కొన్ని గరుడ పథకం ఇటువంటి చాలా స్కీమ్స్ ప్రతిభావంతులకు ఇచ్చేటువంటి కాశ్యప పథకం, లోన్స్, డ్రైవర్లకి లోన్లు ఇచ్చాం, సెల్ఫ్ ఫైనాన్షియల్ లోన్స్, స్కిల్ డెవలప్మెంట్ లోన్స్, ఇటువంటి విదేశీ విద్యకి రుణాలు ఇచ్చాం. ఇవన్నీ కూడా అందులో జనరలైజ్ కంపోయి చెత్త చేశారు బ్రాహ్మణ కార్పొరేషన్. దాన్ని ఒక ఆర్గనైజ్డ్గా రావాలంటే ఖచ్చితంగా మనం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పార్టీ టీడీపీ వస్తే ఏదైతే వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో, కార్పొరేషన్స్ ఉన్నాయో అలంకారప్రాయంగా మారిపోయాయి కదా, వాటిని బాబు గారు ఏమైనా హామీ ఇచ్చారా? ఏ కార్పొరేషన్కి కూడా ప్రత్యేకమైన నిధులు లేవు. అన్ని కార్పొరేషన్లు కూడా నవరత్నాల్లో మా కార్పొరేషన్ నిధులు ఎక్కడెక్కడ ఉన్నాయో బొద్దున పెట్టుకు ఎత్తుకోవాల్సిందే. అదే అగమే పరిస్థితి.
మళ్ళీ కార్పొరేషన్ నిధులు ఇవ్వపోగా ఎక్కడ కార్పొరేషన్లో మిగిలినందుని కూడా వాడేసుకున్నారు ఈ జగన్మోహన్ ప్రభుత్వం. అది అన్ని కార్పొరేషన్ వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా ఈ ప్రభుత్వం యొక్క తీరుపై ఇప్పుడు చాలా ఆగ్రహంగా ఉండి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇది రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని, కూటమిని అధికారంలోకి తీసుకురావాలని, అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో బ్రాహ్మణుల కార్పొరేషన్ కానివ్వండి, ఇతర కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ అలంకరపాయంగాను వాటి నిధులు కూడా పక్కదారి మళ్లించి నవరత్నాలు కానీ కలగపులగం చేసి పరిపాలన చేస్తున్నారని, రానున్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వీటినన్నిటిని సెటరేట్ చేసి కార్పొరేషన్స్కిను మరియు ఏదైతే ఇతర ప్రజలు ఉన్నారో వాళ్ళకి మేలు చేస్తారని సిసిసి శర్మ గారు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో అబ్దుల్ షకూర్, ఏలూరు.